నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనం శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నాం. శ్రీశైలం అనగానే కేవలం ఆధ్యాత్మికతకి కాదు, అటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడే అద్భుతమైన వనమూలికలు ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పాలి. అయితే ఈ రోజు మనం శ్రీశైలం లోపల ఉన్నటువంటి ఒక వనాల్లోకి వచ్చాము. ఇక్కడ మూలికల వైద్యం చేస్తారంట. అయితే ఇక్కడ మనతో ఒక చెంచు ఉన్నారు. సో ఆయన ఎన్నో రోగాలకి వైద్యం చేస్తారని తెలిసింది. సో మనందరికీ కూడా ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మల్లికార్జున మేడం. అయితే మీరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే వనమూలికలను తయారు చేసి ఇస్తారని తెలిసింది. మరి అంటే ఈ చెట్టు ఉంది కదా, ఇప్పుడు ఈ చెట్టుతో ఏ మూలికలు తయారు చేయవచ్చు, ఏ రోగాన్ని నయం చేయవచ్చు అంటారు? మేడం దీని పేరు దూసర తీగ అంటారు మేడం. సంతానం లేమితో బాధపడుతూ ఒక స్త్రీలను గొడ్రాలు అనే ఈ కాలంలో పూర్వకాలం నుంచి అంటూనే ఉన్నారు మన భారతదేశంలో. కాకపోతే ఈ వనమూలికలు పలానా వనమూలికల ద్వారా సంతానం కలుగుతుందని చాలా మందికి తెలియదు. అందులో ఇది దూసర తీగ అంటారు. దూసర తీగ 24 ఆకులు తీసుకొని దీన్ని బాగా మనం రోట్లో వేసుకొని దంచుకున్నాక ఒక చిన్న ముంత తీసుకొని అందులో వేయాలి. వేసుకున్నాక ఒక గ్లాసు నీళ్లు పోయాలి. పోస్తే సాయంత్రం కల్లా అది గడ్డ కడుతుంది. దాన్ని ఫస్ట్ నూరిన తర్వాత దాన్ని మనము పటిక బెల్లంతో తిన్నా, తాటి బెల్లంతో తిన్నా ఏమి అమ్మాయికి ఖచ్చితంగా గర్భసంచి నిలబడుతుంది. కొంతమంది గర్భసంచి ఎనికి ఉంటది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు కూడా ఇది చక్కని చికిత్స. ఈ దూసర తీగ అనేది మనకు సామాన్యంగా చెట్ల మీదనే ఉంటాయి. దీన్ని మనం కనుక్కోవాలంటే ఈ ఆకును చూస్తే గమనిస్తే బాగా ఉంటుంది. అంటే తమలపాకు కన్నా చిన్న చిన్న సైజు మనం బిల్వం ఏక బిల్వం ఆకు లెక్క ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఈ టైంలో తీసుకోవాలి. ఈ రాత్రి పూట తీసుకోవాలి మేడం. నిద్రించే ముందు ఏదన్నా తిన్నాకనే భోజనం చేసి. సో 24 ఆకులను తీసుకుని మనం నూరి వాటర్ పోసి ఉంచితే గడ్డలాగా అయిపోతుంది. దాని సాయంత్రం అలానే తీసుకుని వాటర్ తాగాలంటారా? వేడి నీళ్లు, చన్నీళ్లు, పాలతో వడగాచిన నీళ్ళైనా తాగొచ్చు. చాలా చక్కని చికిత్స మేడం. చాలా మంది దీని వల్ల ఉపయోగపడినారు, బాగు చేసుకున్నారు. అంటే ఏ టైంలో ఇది వేసుకోవాలని ఏమైనా ఉంటుంది? రాత్రి టైంలో వేసుకోవాలి అంటే మెన్సన్స్ అయిన తర్వాత ఇన్ని రోజులకి అలా ఏమైనా మామూలుగా అంటే స్త్రీలకు బహిష్ట అయిన 4 రోజుల తర్వాత స్నానం చేస్తారు. 5వ రోజు తర్వాత ఆ నుంచి 12 రోజుల వరకు భర్తతో దూరంగా ఉండాలి. ఆ తర్వాత భార్య భర్తల ఏకత్వానికి మనం భంగం కలిగించలేము. అప్పుడే స్త్రీ చేయడం నాడేమో వేడిగా ఉంటుంది. అప్పుడే కనుక్కోవచ్చు ఆమెకు అండ పిండం రెడీగా ఉందని. ఆ టైంలో భార్య భర్తల యొక్క విషయంగా మనం పరిణమిస్తే వాళ్ళు చక్కని సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడే గాని 12వ రోజు వరకు, అంటే బహిష్ట రోజు నుంచి లెక్కేసుకుంటా 12వ రోజు వరకు, 12వ రోజు నుంచి 13, 2 ఈ రోజుల మధ్యన స్త్రీ యొక్క నాడి వేడిగా ఉంటుంది, వేగంగా కొట్టుకుంటా ఉంటుంది. అదే గుర్తు. ఇది కనుక్కోవాలి. ఇది మనం ఇంకే కాకుండా చాలా ఉన్నాయి, చాలా ఆకులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకుందాము. సో ఇది ముఖ్యంగా సంతానానికి సంబంధించి. ఇది మళ్ళా మనకి ఏదన్నా మనకు బీపీ, షుగర్ ఏమన్నా కూడా వెంటనే తగ్గించే అవకాశం కూడా ఉంది ఇదే ఆకుకి. ఇదే ఆకు 24 రోగాలకు మంది. ఈ ఒక్క ఆకు 24 రోగాలకి మందా? ఓకే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుందా? కొన్ని వనమూలికలు, వేరే వేరే వనమూలికలు దీంతో పాటు కలిపి వేసుకునే విధానం కూడా ఉంటది, వేరే ఉంటుంది. ఇంకొకటి, మనకు తీవ్రమైన గాయాలు కలిగినప్పుడు కూడా దీన్ని వేరే పిప్పింటాకు కానీ, మురిపెంటాకు కానీ, పిప్పాకు కానీ, గాయపాకు కానీ కలిపి మనం వేసాలి. మనకు ఆయుష్ ప్రమాణం పెంచుకునే కూడా వనమూలికలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో ఈ దోసర తీగ ఆకు గురించి చెప్పారు కదా, కాకపోతే ఎలాంటి ఆకులు మనం ముందు వాడాలనుకున్నా ఖచ్చితంగా దాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఇది సరైన ఆక కాదా అని చెప్పి, లేదా నిపుణుల పర్యవేక్షణ, అంటే దానికి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళ పర్యవేక్షణలో ఎలాంటి మెడిసిన్స్ మనం తీసుకుంటేనే పూర్తి ఫలితం వస్తుంది. ఒక ఆకు అనుకుని పొరపాటున ఇంకొక ఆకు తీసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అంటే ఇది మీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా మీరు వైద్యం చేస్తారా? ఇస్తాం మేడం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన రేట్ ఉందంటారా? నల్లమల అడుగు చెంచుల గురించి ఆయన రాసినది వాళ్ళకి తెలియని వనమూలికలు అంటే ఎవరు నెత్తిన బండ నెత్తి కూడా, బోడి నెత్తి కూడా ఎంటికలు తెప్పించే బండ తీగ ఉంది వాళ్ళ దగ్గర అన్నాడు ఆయన. దాంట్లో బండ తీగ ఉంది,
బండ తీగ కూడా ఉంది. సో అది కూడా తెప్పించచ్చు ఇప్పుడు. బట్ట తల మీద కూడా జుట్టు రావచ్చు అయితే. మీద కూడా జుట్టు రాపించే బండ తీగ. ఓకే, ఆ తీగ ఏంటో ఆకు. బండి గురువిందం అన్నాడు. లుప్తం అంటే నెత్తి మీద ఎంట్రుకలు లేకుండా ఉండడం. లుప్తం మీద మన ఎంట్రుకలు వస్తాయని. ఈ చికిత్స విధానాలు చాలా మంది నల్లమల్ల అడవులకు వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికే వచ్చేది. మేమేందంటే మేము ఎటువంటి ఆశించుకోవడం కాదు. కొన్ని విషయాలు విలువిద్య నేర్చుకోవడానికి వస్తారు రాజులు, అనేక మంది వచ్చి అడవుల్లో దాచి పెట్టుకోవడానికి. రీసెర్చ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు, తర్వాత ఆయుర్వేద వైద్యశాలలు, మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు, చాలా మంది తిరుపతి ఆయుర్వేద యూనివర్సిటీ వాళ్ళు కూడా, తర్వాత చింతల అది ఆయుర్వేద వైద్యులు వాళ్ళ తాత అయిన మనకు మొన్నటి వరకు వైరస్ గురించి ఒక మనిషి మీకు చెప్పినాడే. ఇక మనకు కూడా కొన్ని మాస్కులు కూడా ఉన్నాయి, కానీ అవి పిచ్చి మొక్కలు అనుకుంటాం. సో ముఖ్యంగా దోస్తారు తీగకు సంబంధించి సంతానానికి సంబంధించి 24 రకాల రోగాలతో నయం చేసేటటువంటి ఈ ఆకు గురించి అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మరి ఇలాంటి ప్రకృతి వైద్యం మనకి కావాలి సో అన్నప్పుడు ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణ, దానికి సంబంధించిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటివి తీసుకోవాలి. మరి అలా ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఒక్కసారి 1-2 సార్లు చెక్ చేసుకుని ఇలాంటివి యూజ్ చేయండి. అండ్ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అయిపోవచ్చు. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.